అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ పరుచుకొని లైనింగ్ మీద పడేలాగా రౌండ్గా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే నడుము పట్టికి క్లాత్ తీసుకొని మనం మడిచి ఒక కుట్టేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో అనేది పెట్టేసి అటాచ్ అనేది చేసేయాలి. చూసారు కదా, ఇలా మడుచుకొని పైనుంచి ఒక కుట్టేయండి. మళ్ళీ లోపలికి మడిచి మరొక కుట్టు అయితే లాగేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్లో ఫిల్ట్లు అనేవి ఉంటాయి కదా, అవి షోల్డర్కి ఎదురుగా రెండు అనేవి ఫిల్ట్లు వేసేసేయండి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్టు రెండు పార్ట్లు ఒకేలా పరిచేసుకొని ఒకేసారి పరుచుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునేటప్పుడు సర్దుకొని నీట్గా పైనుంచి అయినా లోపల నుంచి అయినా లైనింగ్ మీద పడేలాగా మాత్రమే కుట్టు అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత కప్స్ వేయడానికి డాట్లు అనేవి పెట్టేసుకొని మనం షోల్డర్కి స్టడీగా ఇట్లా మడిచేసుకోండి. టేబుల్ అయితే పెట్టేసుకొని 3 ఇంచులు 2.5 పెట్టేసుకున్నాక ఫస్ట్ వేసిన తర్వాత ఉక్సులు కల్లి 2.5 వేసుకోండి. సంక వైపు 4, 3.5 కూడా వేసుకోవచ్చు, 4.5 కూడా వేయచ్చు ఫ్రెండ్స్. సేమ్ రెండో పార్ట్ కూడా అలాగే టేబుల్ అనేది పెట్టేసుకొని 3 లేదా 2.5 పెట్టుకోండి. సేమ్ మనం ఫస్ట్ ఏదైతే వేసామో కప్స్లు సేమ్ రెండో పార్ట్ కూడా ఇంకా అలాగే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి పట్టీలు రెడీ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని పట్టీలకి అటాచ్ చేసేసుకోవాలి. ఈ కప్స్లు అనేవి కుట్టాం కదా, అవి ఒక సైడ్కి ఫస్ట్ మనం ఇలా లోపలికి మడుచుకొని వేసుకోండి. దాన్ని కుట్లోకి అయితే వేయొద్దు. ఇలా మడుచుకున్నాక మనం ఒకసారి ఆది బ్లౌజ్ తోటి ఉక్సులు పట్టి కజలు పట్టి చెక్ చేసుకున్నాక ఆది బ్లౌజ్ తోటి మనం పైనుంచి మరొక కుట్టు అనేది లాగేసుకోవాలి. ఇలా పైనుంచి కుట్టేసుకోండి. ఇప్పుడైతే మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టి లోపల నుంచి కుట్టి పైకి మడుచుకోవాలన్నమాట. ఇలాగే పైకి మడుచుకొని మనం కాజాల పట్టిని పూర్తి చేసుకుందాం. నీట్గా మడుచుకోండి. ఇలా మడుచుకున్నాక పైనుంచి కుట్టు లాగారు కదా, మరొక కుట్టు అయితే పక్క నుంచి లాగండి. ఒక పాదమార గ్యాప్ ఉంచి ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి పైనుంచి మొదలు పెట్టండి. ఇట్లా ఒక కుట్టేసిన తర్వాత లోపలికి మడిచి లైనింగ్ మీద పడేలాగా అంచమ్మటి ఒక కుట్టేసిన తర్వాత లోపలికి మడవాలి. ఉక్సులు పట్టిని లోపలికి మడుచుకోవాలి, కాజాలు పట్టి పైకి మడుచుకోవాలి. చూసారు కదా, ఇట్లా సర్దుకోండి. మళ్ళీ ఏదైనా కొవ్వు వచ్చినా చేసినా చూసుకుంటూ కుట్టండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం కంగారులో ముడతలనే వస్తుంది. బ్యాక్ పార్ట్లో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్లు వేసిన తర్వాత మనకి క్రాస్ అనేది తీసుకుంటున్నాను. తీసిన తర్వాత మనకి లైనింగ్ని ఇలా మడుచుకొని ఒక కుట్టు అనేది లాగేసుకోవాలి. ఇలా అంచు ఎందుకంటే లైనింగ్ మడుస్తుంది. మనకి చీర పీస్కి మనకి హ్యాండ్స్కి అద్దు వచ్చిందనమాట. అద్దు మడిస్తే బాగోదని లైనింగ్ పీస్నే మడిచేసాను. ఇవి చిన్న చిన్న చిట్కాల్లాగా ఉంటాయి అన్నమాట. మనం బ్లౌజ్ని బట్టి క్లాత్ని బట్టి మనం హ్యాండ్స్ అనేది సెట్ చేసుకోవాలి. చూసారుగా, ఈ అంచు అనేది లోపలికి మడిస్తే బాగోదని నేను లైనింగ్ క్లాత్నే మడిచి కుట్టేసి మనకి మెయిన్ పీస్ మీద పెట్టేసి అటాచ్ చేసేసాను. లైనింగ్ అనేది సెట్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం సెట్ చేసి ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవటమే. మనకి హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనం షోల్డర్ కాడ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్కి డాట్ అనేది పెడతాం కదా, ఖచ్చితంగా షోల్డర్కి డాట్కి ఒకేలాగా వచ్చేలా చూసుకొని అయితే మనకి భుజం అంటారు కదా, అక్కడికి వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ అనేది పూర్తి చేసేసుకోండి. రెండో కుట్టేసేటప్పుడు ఏమన్నా వంపులుగా తిరిగి ఉంటే అది కూడా కవర్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి ఇవి పైపింగ్ వేయటానికి క్లాత్ అండి. మనం నీట్గా క్రాస్గా తీసుకోండి. క్రాస్ పీసులు ఎందుకంటే మనకు మెడకి రౌండ్ మెడ కాబట్టి క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలా ఉక్సులు కల్లి స్టార్ట్ చేసి మనం పైపింగ్ క్లాత్ అనేది కుట్టేసుకున్నాక థ్రెడ్ తీసుకొని ఈ పైపింగ్ క్లాత్లో పెట్టేసుకుంటూ థ్రెడ్ అనేది లాగేసుకోవాలి.
పైపింగ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు లోపల నుంచి మడుచుకుంటూ రెండో కుట్టు అనేది లాగేసుకుందాం. మనకి రెండో కుట్టు లాగేటప్పుడు ఈ క్లాత్ అనేది కొంచెం చూసుకొని మడుచుకోండి. ఈ మడిచేటప్పుడే మనకి రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది అనమాట. కాబట్టి రెండో కుట్టు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడైతే మనకి బార్ కుట్లు వేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఆది బ్లౌజ్తోనే స్టార్ట్ చేసుకోండి. సంక కూడా నీట్గా ఇలా సర్దుకుంటూ సంకను ఒక్కసారి కొలత తీసుకొని గుర్తు అనేది పెట్టేసుకోండి. సేమ్ నడుం కాడ కూడా ఇంకా అలాగే మనకు ఉక్సులు పట్టి బ్యాక్ పార్ట్ని ఒకేసారి చూసుకొని బార్ కుట్లు అనేవి లాగేసుకోవచ్చు. సేమ్ రెండో వైపు కూడా ఇంకా అలాగే మనకి సంక కానీ హ్యాండ్స్ కానీ మనం ఆది బ్లౌజ్తోనే తీసేసుకొని బారుగా రెండో వైపు కూడా లాగేసుకోవటమే. ఇలాగా గుర్తు అనేది పెట్టేసుకోండి. మీరు మర్చిపోకుండా గుర్తులు పెట్టుకుంటే మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట కొత్తగా నేర్చుకునేటప్పుడు. బార్ కుట్లు అయితే లాగేసాను. ఇంకా మనకి బార్ కుట్లు లాగేసిన తర్వాత ఒక్కసారి కొలత చూసుకొని మళ్ళీ లూజ్ ఏమన్నా ఉన్నా కానీ కుట్టేసుకున్నాక బార్ కుట్లు 1, 2 ఇంకెన్నైనా వేసేయచ్చు. బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.